నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 5 మంది నిందితులకు ఉరి శిక్ష. చిత్తూరు 9వ అదనపు జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. భజన మండళ్లు గోవింద నామస్మరణతో మారుమురోగిన నడక మార్గం. దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలని తలంపుతోనే టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుందన్న దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతులందరూ లబ్ధి పొందాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి ఎంఆర్ పల్లి కూడలి వరకు రన్ ఫర్ యూనిటీ ర్యాలీ. సమాజాభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్లు అందిస్తున్న సేవలు అభినందనీయం. దేశ ఐక్యత కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీయమన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం కోసం రైతుల నుండి అంది తహసీల్దార్ లాగిన్లో ఉన్న వెబ్ ల్యాండింగ్ కరెక్షన్ పెండింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి వెబ్ ల్యాండ్ కరెక్షన్ పెండింగ్ ప్రక్రియపై డీఆర్ఓ నరసింహలతో కలిసి ఆర్డీఓ తహసీల్దార్లు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్ఓలు, వీఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు అంది ప్రస్తుతం తహసీల్దార్ లాగిన్ నందు పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. రైతులు ఈకేవైసీ పెండింగ్, ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాలకు లింక్ కాకపోవడం, మ్యూటేషన్, రాంగ్ ఆధార్ వంటి సమస్యల వలన జిల్లాలో ఇప్పటి వరకు 57,096 పెండింగ్లు ఉన్నాయని తెలిపారు. ఈ పెండింగ్ వల్ల అర్హత కలిగిన రైతులకు నగదు జమ కాలేదని తెలిపారు. తహసీల్దార్ లాగిన్లో వెబ్ ల్యాండింగ్ కరెక్షన్ చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ రైతులు ఉచితంగా కరెక్షన్ చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విషయంపై వీఆర్ఓలు, ఏవీఆర్ఓలు రైతులందరికీ పూర్తి అవగాహన కలిగించాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నవంబర్ మాసంలో, 3వ విడత జనవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జమ చేయనున్నదని, అర్హత గల రైతులను గుర్తించి లబ్ధి పొందేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చూడాలని తెలిపారు. ఈ పంటకు సంబంధించిన సూపర్ చెక్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాలో జమ అవుతుందని, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాలోని రైతులందరినీ రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, సహాయ వ్యవసాయ అధికారి ధనంజయ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమాజాభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్లు అందజేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా జాయింట్ ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మరియు తిరుపతి గ్రూప్ కమాండర్ కర్నల్ సతీంద్ర దహియా సంయుక్తంగా తెలియజేశారు. నేషనల్ యూనిటీ డేను పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ తారకరామ స్టేడియంలో తిరుపతి ఎన్సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులందరూ భారతదేశం చిత్రపటం ఆకారంలో నిలబడి జాతీయ జెండాను పట్టుకుని దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పాల్గొని భారతదేశం చిత్రపటం ఆకారంలో నిల్చున్న ఎన్సీసీ విద్యార్థులతో కలిసి దేశ ఐక్యతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారతదేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజం అభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎన్సీసీ అధికారులు, కళాశాలలు, పాఠశాలలు, ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్ మొత్తం ఇక్కడ ఈ యూనిటీ ఏదైతే ఉందో మన కంట్రీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ డిపిక్ట్ చేస్తూ ఒక మన ఇండియా మ్యాప్ లాగా నిల్చొని అండ్ నేషనల్ ప్లెడ్జ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు చాలా యాక్టివిటీస్లో మీ అందరికీ తెలుసు, చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక వార్డు తీసుకొని శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ
వాళ్ళకి అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తామని ముందుకొచ్చారు. సో వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా రియలీ అప్రిషియేటెడ్. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనంతరం ఎన్సీసీ తిరుపతి గ్రూప్ కమాండర్ కర్నల్ సతీందర్ దహియా మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లు మన దేశంలోని యువతరం యొక్క ఉక్కు మరియు సంకల్పంను ప్రతిబింబించే ఒక పెద్ద మరియు క్రమశిక్షణ కలిగిన శక్తి అని తెలియజేశారు. జాతీయ సమైక్యత మరియు అభివృద్ధిపై దృష్టి సారించి సమాజానికి సేవ చేయడంలో స్థానిక పరిపాలనకు సహాయం చేయడానికి వారు తక్షణమే అందుబాటులో ఉంటారని తెలిపారు. నేటి యువత దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎన్సీసీ అధికారులు, కళాశాలలు, పాఠశాలలు, ఎన్సీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Good afternoon everyone. This is the Unity Day we are celebrating in collaboration with the Municipal Commissioner and the Tirupati Complete Civil Administration and the Army, especially the NCC cadets. They have taken the complete Unity pledge and keeping our complete Tirupati town neat and clean and the integration of the complete country. You must just have seen all the cadets. They have made one national flag and which was depicting from our J&K up to the southernmost part of the country, and the aim of this complete celebration was to give the education to our cadets that we should be united wherever the place we are staying, and this Unity Day was the one of the greatest success we have just achieved. Thank you. Yeah. శ్రీకాళహస్తిలో అత్తి వరదనికి షోడశ అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న వైష్ణవ ఆలయం ప్రసన్న వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణం నత్తనడకన సాగుతుంది. ఏడాదిలో పూర్తి చేయాలని చేపట్టిన నిర్మాణం వివిధ కారణాలతో పూర్తి కాలేదు. దీంతో బాలాలయంలో ఏర్పాటు చేసిన స్వామి చిత్రపట స్థానంలో అత్తి కొయ్యతో తయారు చేసిన వరదరాజస్వామి విగ్రహానికి జలదివాసం పూర్తి చేసిన తర్వాత శుద్ధి చేపట్టడానికి షోడశోప అభిషేకాలు నిర్వహించారు. మూలవ స్థానంలో ప్రతిష్ఠించామని ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. స్వామివారి చిత్రపటం నుంచి దారు విగ్రహంలోనికి ఆవాహనకు వేద మంత్రాలతో అభిషేకాలు, హోమాలు నిర్వహించామని తెలిపారు. శుద్ధి చేసిన విగ్రహాన్ని మూలస్థానంలో ప్రతిష్ఠించామని తెలిపారు. శుక్రవారం విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధిరెడ్డి, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కొట్టే సాయి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం 9వ రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించారు. కార్తీక మాసంలో సర్వేశ్వరుడు జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కార్తీక మాసంలో భక్తులు జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని దర్శించుకోవడానికి ఆకాశ దీపాన్ని ఆవిష్కరిస్తారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణంలో ఆకాశ దీపోత్సవాన్ని చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఆకాశ దీపానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవానికి కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి దంపతులు, డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి దంపతులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు, డెప్యూటీ ఓ కృష్ణారెడ్డి దంపతులు ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. భక్తులు ఆకాశ దీపాన్ని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేశారు. విశేష పూజల అనంతరం భక్తులు శివనామస్మరణల నడుమ వేదోక్తంగా ఆకాశ దీపాన్ని ఆవిష్కరించారు. దీపం రూపంలో సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శివనామస్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో వరదరాజుల స్వామి చిత్రపట స్థానంలో దారు ప్రతిబింబ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. దారు ప్రతిబింబ విగ్రహానికి శుద్ధి, విశేష అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం విశిష్ట హోమ పూజా కార్యక్రమాలను జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు జాప్యం కావడంతో ప్రస్తుతం ఏర్పాటు చేసిన చిత్రరూప ప్రతిబింబానికి శక్తి ఆయుష్కాలం ముగిస్తున్నదన్న దాని స్థానంలో దారు ప్రతిబింబ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం చేయడం ఆలస్యం అవుతున్న దృష్ట్యా ప్రస్తుతం చిత్రపట రూప స్థానంలో దారు ప్రతిబింబాన్ని ఏర్పాటు కోసం ప్రత్యేక బాలాలయ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు దారు ప్రతిబింబ విగ్రహ ప్రతిష్ఠ చేసి శుద్ధి, అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఆవరణంలోని యాగశాలలో విశేష హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం దారు ప్రతిబింబ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ, సర్వ గాయత్రి హోమ పూజాది కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న అతి దారుతో చేసిన దారు ప్రతిబింబ శక్తి ఆయుష్ 7 ఏళ్ల వరకు ఉంటుందని, ఆ లోపల ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసి మహా కుంభాభిషేకం నిర్వహించవచ్చునని ఆలయ అర్చకులు శ్రీనివాసులు తెలిపారు.
శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన రోడ్లలో మొందా తుఫాన్ కారణంగా గతుకులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్లోని బంగారమ్మ కాలనీ వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యింది. రోడ్ల పరిస్థితుల్ని గమనిస్తే ఈ గతుకుల రోడ్లకు మోక్షం ఎప్పుడా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మొందా తుఫాన్కు శ్రీకాళహస్తి పిచ్చాటూరు రోడ్డు, కాసరం, కనపర్తి రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ రోడ్లు ఆర్ఎండ్బి శాఖకు చెందినవని తెలిపారు. ఈ హైవే రోడ్లు చక్కగా ఉండగా సర్వీస్ రోడ్లు ధ్వంసమయ్యాయి. శ్రీకాళహస్తి పిచ్చాటూరు మార్గంలో రోడ్లు ధ్వంసం కావడంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఒకవైపు ఆటోలు వేగంతో ఇతర వాహన చోదకులను ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో రోజు వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఆర్ఎండ్బి శాఖ స్పందించి వెంటనే కనీసం తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇక మండలంలోని కొత్త కండ్రెక్కు వెళ్లే మార్గంలో కాసాతోట సర్కిల్లో రోడ్డు ఉందా లేదా అనే సందేహం కలుగుతుంది. ప్రమాదాలు జరగకముందే ఆర్ఎండ్బి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నటరాజ మండపంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో కళాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో నాట్యాచార్య డాన్స్ అకాడమీకి చెందిన జగదీష్ చల్లా ప్రదర్శించిన శివపార్వతుల నృత్యోత్సవం, స్వామిరారా నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలను నిర్వహించిన అకాడమీ వారికి కళాకారులను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ఆశీర్వదించి దేవస్థానం తరఫున మెమోంటోలను అందించారు. నిర్వాహకులు తిరుపతికి చెందిన పిఆర్ భానుకుమార్, శ్రీకాళహస్తి చెందిన ఎంఎస్ ఆశాలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి తొడా నుంచి 2,20,00,000 రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వెల్లడించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తిలోని పురపాలక సంఘంలో పురపాలక సంఘం కమిషనర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం సిబ్బందితో సమావేశం నిర్వహించి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి తొడా నుంచి 2,20,00,000 రూపాయలు నిధులు మంజూరు చేశారని తెలిపారు. తొట్టంబేడు మండలానికి 1,00,00,000 చిల్లర నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గం మొత్తానికి 3,30,85,000 రూపాయలు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వివిధ దశలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి 3వ తేదీ భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. రాజీవ్ నగర్ లో నిర్వహించే డ్రైవ్ కార్యక్రమం 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి వారి పట్టాలను తీసుకువచ్చి ఈకేవైసీ చేసుకోవాలని కోరారు. వర్షపాతం వల్ల రోడ్లు గుంతలమయం మారాయని, వాటిని వెంటనే అంచనా వేసి వివరాలు తెలియజేయవలసిందిగా ఇరిగేషన్, ఆర్ఎండ్బి శాఖ సిబ్బందికి తెలియజేశామని, ఆ వివరాలు వచ్చిన వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రోడ్ల మరమ్మతులు చేసే విధంగా కార్యాచరణ చేపడతామని తెలిపారు. మరి దగ్గర 2,20,00,000 రూపాయలు తుడా నుంచి ఈ డ్రైన్స్ కోసము, రోడ్ కోసం అనేది లాస్ట్ టైం కూడా చూసాం. అది అప్రూవల్ అయింది, టెండర్ అయిపోయింది. 3వ తేదీన 4వ తేదీన మంచి రోజు చూసుకొని 3వ తేదీ మోస్ట్ లైక్లీ 3వ తేదీ చూసుకొని కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. అట్లనే తొట్టంబేడులో కూడా 1 కోటి చిల్లరకి ఇవ్వడం జరిగింది. మొత్తం కలిపి తుడా నుంచి 3,30,25,000కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వర్క్స్ మరి 3rd రోజు చేస్తాం. అట్లనే ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మనం ఒక రాజీవ్ నగర్ కాలనీ డ్రైవ్ అని పెట్టామో దాన్ని 3rd రోజు పోస్ట్ చేస్తాం. 3rd నుంచి 15th వరకు 3 రోజులు ఎక్స్టెండ్ చేసాము. 3వ తేదీ అంటే మండే, 3వ తేదీ మండే మార్నింగ్ నుంచి 15వ తేదీ వరకు, అంటే ఒక ఆదివారం వదిలేస్తే మిగతా రోజు అన్ని పెడతాం. అట్లనే బ్యానర్స్ కూడా కట్టిస్తాం, అక్కడ పెట్టేసుకొని అక్కడికే యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఒక 2 రోజులు డిలే అయింది వర్షాలు కాబట్టి చేస్తాం. అట్లనే అక్కడ ఏమేమి రోడ్స్ ఉన్నాయని చెప్తాం. ఇది కూడా డీటెయిల్డ్గా పిఆర్ కావచ్చు, ఆర్ఎంబి కావచ్చు, ఈ రోడ్స్ అన్నీ కూడా ఏమేమి పోయినాయో అవన్నీ కూడా ఒక డిపిఆర్ ఇవ్వమని చెప్పాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. అది రేపటికంతా వస్తుంది. ఇవన్నీ కూడా క్లారిటీగా ట్రాన్స్పరెన్సీ వేలో మొత్తం కూడా ప్రెస్ మీదకి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంటే 15th ఫైనాన్స్ కూడా వచ్చింది. ప్రభుత్వ నిబంధనల మేరకు నగరంలో భవన నిర్మాణాలు చేయడం వలన శక్తి వినియోగం తగ్గించుకోవచ్చునని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.
శుక్రవారం తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం తిరుపతిలో జోనింగ్ నియమాలు, శక్తి సామర్థ్యం అధ్యయనంపై కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో శక్తి వినియోగం ఏ మేరకు జరుగుతుందనే విషయంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం సర్వే నిర్వహించారని తెలిపారు. నగరంలో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల శక్తి వినియోగం ఎక్కువ అవుతుందని అన్నారు. ప్రభుత్వం తిరుపతి నగరంలో పచ్చదనం పెంచి కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. నగరంలోని అందరూ పీఎం సూర్యఘర్ సోలార్ వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఎనర్జీ ఎఫిషియన్సీ కండెన్సరేషన్ ఇన్ జోనింగ్ రెగ్యులరైజేషన్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. నగరంలో శక్తి వినియోగంపై సుమారు 7 నెలల పాటు సర్వే నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణాలు చేయడం వలన శక్తి వినియోగం ఎక్కువ అవుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ తుడా పరిధిలో ఆగస్టు నెలాఖరు నుండి శాటిలైట్ ద్వారా భవన నిర్మాణాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అనుమతులతో భవన నిర్మాణాలు సాగిస్తే శక్తి వినియోగం తగ్గుతుందని తెలిపారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కార్యశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సిపిఓ దేవకుమారి తదితరులు పాల్గొన్నారు. దుష్ప్రచారం చేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులపై మరియు కూటమి నాయకులపై నిందలు మోపడం సమంజసం కాదని ఈ మేరకు వస్తున్న వార్తా కథనాలను జనసేన పార్టీ నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఖండించారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆర్కెట్ కృష్ణప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి 36వ వార్డు కార్పొరేటర్ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆర్కెట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అజాత శత్రువు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగే శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులపైన నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. ప్రతి చిన్న విషయానికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేరు ప్రస్తావనలోకి తీసుకురావడం సబబు కాదని హితవు పలికారు. తర్వాత 36వ వార్డు కార్పొరేటర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాను ఈ వార్డులో గతంలో కౌన్సిలర్ గా పనిచేసినప్పుడు ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా తన హయాంలోనే ప్రహరీ నిర్మించామని గుర్తు చేశారు. ఈ స్థలం ఎటువంటి కబ్జాకు గురి కాలేదని, గిట్టని వారు దుష్ప్రచారం చేసి గౌరవ శాసనసభ్యులపై, కూటమి నాయకులపై నిందలు మోపడం సమంజసం కాదని పేర్కొన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ మంచికి మారుపేరైన ఆరణిపై నిందలు మోపడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆముదాల వెంకటేష్, జయంతి, చందన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికల్లో కార్పొరేషన్ స్థలంపై కన్ను అని శీర్షికన వెలువడింది. దానిపైన మా కార్పొరేటర్ అయినటువంటి కుడితి సుబ్రహ్మణ్యం గారు దీనిపై మీకు విశ్లేషణ మీకు ఇస్తారు. దీనిపైన వారు వివరణ క్లుప్తంగా మీకు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారాలు. నేను 36వ కార్పొరేటర్ని. నేను ఇంతకుముందు కౌన్సిలర్గా ఉన్నాను. అప్పుడే దాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఆక్వై చేసుకోవాలనుకున్నారు. నేను అప్పటి నుంచి దాన్ని ఎవరు పాలు కాకుండా చుట్టంగా కాంపౌండ్ వాళ్ళు కట్టి దాని మున్సిపాలిటీ స్థలం అని చెప్పేసి మున్సిపాలిటీకి చెందాలనేసి మున్సిపాలిటీకే పెట్టున్నాను. దాన్ని వెనకాల ఇంటి వాళ్ళు 100 ఏళ్ళు ఇల్లు పడిపోతూ ఉంటే వెనకాల వాళ్ళకి దారి కావాలని పొక్కలేని ఈ కాంపౌండ్ వాళ్ళకు నేను కాంపౌండ్ కట్టాను. ఆ కాంపౌండ్ వాళ్ళు కొట్టేసి దాని వెనకాల ఇటు పెట్టుకున్నారు. అంతే తప్ప దాన్ని ఆక్రమించేసి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు, మా నాయకులకి ఎలాంటి సంబంధం లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి నిర్ణయిస్తా ఉన్నాను. కార్పొరేషన్ స్థలంపై కన్నని శీర్షికన వెలువడిన సందర్భంగా మన త్యాగరాజం మండపం దక్షిణ దిక్కున 40 అంకణాల స్థలాన్ని ఆక్రమిస్తున్నట్టు, ఆ స్థలం మీద నాయకులు కన్నేసి ఆక్రమిస్తున్నట్టు శీర్షికలలో మనం చదివాం తెల్లారలేసి. అది ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు దాన్ని చేస్తున్నారని చెప్పి పేపర్లో రావడం జరిగింది. ఈరోజు ఆ 40 అంకణాల జాగాని మున్సిపాలిటీ వారు ఎప్పుడో దాన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఇది మున్సిపల్ జాగా అని బోర్డు కూడా పెట్టేశారు. ఈ గత వారం రోజులు 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెనక పక్కనున్న 2-3 ఇల్లులు శిథిలావస్థలో ఉండి కూలిపోతుంటే వాళ్ళని ఖాళీ చేయించి మున్సిపాలిటీ వారు, టౌన్ ప్లానింగ్ వారు
ఈడుండే గోడలు కొట్టేసి దాన్ని ఆ ఇల్లుని కొట్టిపిచ్చే సదరం చేసేశారు. దానివల్ల ఆ పనులు జరిగి జేసీబీ అక్కడే పెట్టేసింది. ఆ కూలేదానికి రెడీగా ఉన్న ఇల్లు ఓనర్సు మున్సిపాలిటీ వారు చెప్తేనే వాళ్ళు దీన్ని కొట్టమని యాక్సెప్ట్ చేశారు. దీనికి సచివాలయ సిబ్బంది దగ్గరుండి కొట్టించారు. ఎందుకంటే కూలిపోతుంటే ప్రాణాలకి ప్రాబ్లం కాబట్టి అది దీనికి దారి ఎట్లంటే ఈ జాగాల నుంచి పోతేనే దీనికి ఆ బిల్డింగ్ పోయేదానికి కొట్టేదానికి ఛాన్స్ ఉంది. లేదంటే గాలి వీధి నుంచి ఆ చిన్న సందులో మనిషి పట్టడు ఆ సందులో నుంచి 2 ఇల్లుల్లో దాటుకొని ఈ జాగా వెనకాల పక్క ఉంది. ఎక్కడ మన త్యాగరాజ మండపంకి బ్యాక్ దక్షిణ దిక్కున అంటే అక్కడ టీ స్టాల్ అవ్వడం దాని బ్యాక్ సైడ్ వస్తుంది. గాలి వీధికి దారి అది ఆ చిన్న సందులో పోదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కొట్టేసి లోపల పోయి దాన్ని అన్ని డెమాలిష్ చేసేసి దాన్ని చదువు చేసేసారు. ఈ క్రమంలో దాన్ని కొంతమంది ఎవరు లేని వారు ఎవరో ఎమ్మెల్యే గారు వాళ్ళు మనుషులు చేస్తున్నారనో ఎమ్మెల్యేకి పేరు చెప్పుకుని చేస్తున్నారనో దాన్ని రాశారు. ముమ్మాటికి ఇది కరెక్ట్ కాదు. మా కార్పొరేటర్ ఉన్నారు, మా నాయకులు అందరూ జనసేన నాయకులు అందరం ఇక్కడే ఉన్నాము. మేము తప్ప ఇంక వేరే నాయకులు. ఎవరైనా 6 సంవత్సరాల లోపు పిల్లలు రోడ్డుపై ఒంటరిగా తటస్థపడితే వారిని కేంద్ర ప్రభుత్వం శిశు సంక్షేమ గృహంలో చేర్చవచ్చునని ఆ సంస్థ ఇన్ఛార్జ్ లక్ష్మీకుమారి తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు తెలియజేశారు. మా దగ్గర పిల్లలు శిశుగృహంలో 0 to 6 years పిల్లలు ఉంటారు సార్. ఆర్ఫన్ అనాథ పిల్లలు, ఆర్ఫన్ అబాండెడ్, సరెండర్ అట్లాంటి వదిలిపెట్టబడిన పిల్లల్ని మళ్ళా వచ్చి విడిచిపెట్టబడిన పిల్లల్ని ఎవరైనా మనకి హ్యాండ్ ఓవర్ చేయబడి మాకు ఎవరైనా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసినా మాకు మేము పిల్లలందరినీ శిశుగృహంలో ఉంచుకొని వాళ్ళకి వసతి కల్పిస్తాం సార్. భోజనానికి 1 year పిల్లలకి అందరికీ అంగన్వాడీలో పంపించడము, వాళ్ళకి భోజనాలు వసతి అన్నీ కల్పించబడింది సార్. శిశుగృహం 2024లో స్టార్ట్ అయింది సార్. ఎంఆర్పల్లి టీడీడీ ఫ్లాట్స్లలో ఓపెన్ చేశాము. అక్కడ ఓపెన్ అయింది. దీని ద్వారా అడాప్షన్ కూడా జరుగుతుంది సార్. అడాప్షన్ అంటే ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా, ఇది గవర్నమెంట్ సార్, ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. సీనియారిటీ ప్రకారము వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ ఏజ్ నుంచి ఆ ఏజ్ వాళ్ళకి తీసుకుంటారు సార్. పిల్లలకి ఇది కారా నుంచి వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు సార్. అడాప్షన్ అనే ప్రాసెస్ని ఇది గవర్నమెంట్ది. ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నా దొరికితే మాత్రం హ్యాండ్ ఓవర్ చేయండి సార్. మాకు అంటే హ్యాండ్ ఓవర్ చేయండి. పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. ఎలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారుజామున అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు కలిసి మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం పురంధరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు వంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి శ్రీవారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్లు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణనిస్తారని తెలియజేశారు. అంతకుముందు భజన మండళ్ల సభ్యులు అలిపిరి పాదాల మండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు.
ಇದ್ರೆ ಒದಗಿ ಬಂದಿದ್ರೆ ಮಾತ್ರ ಈ ವೆಂಕಟಾಚಲನ ದರ್ಶನ, ಈ ಪರ್ವತ ಇರೋ ಭಾಗ್ಯ ನಮಗೆ ಸಿಗತ್ತೆ ಅಂದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ಮಾಡಿಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ವಿಶೇಷ ಪುಣ್ಯದ ಫಲ ಇವತ್ತು ಒದಗಿ ಬಂದಿದೆ. ನಿಮಗೆ ಇವತ್ತು ಮೆಟ್ಟಲಿಗಿರೋ ಭಾಗ್ಯ, ದೇವರನ್ನು ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಭಾಗ್ಯ ಸಿಕ್ಕದೆ. ಇಂತಹ ದೊಡ್ಡ ದಿವಸ, ವಿಜಯದಾಸರ ಆರಾಧನೆ ದಿವಸ ನೀವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಬಹಳ ದೂರ ಪ್ರಾಂತದಿಂದ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀರಾ. ಬಂದು ಈ ಪ್ರಾತಃ ಕಾಲದಲ್ಲಿ ನೀವು ಸೇರಿದ್ದೀರಿ, ಮೆಟ್ಲ ಪೂಜೆಯನ್ನು ನೋಡಿದ್ದೀರಿ. ಹೀಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ನಾ ಹೇಳಿದ ಶ್ಲೋಕವನ್ನು ಅನ್ಕೊಳ್ಳುತ್ತಾ ಬೆಟ್ಟ ಏರಿ ಆ ಬೆಟ್ಟದೊಡೆಯನಾಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀನಿವಾಸನನ್ನು ಕಂಡು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಕೃತಾರ್ಥರಾಗಬೇಕು ಅಂತ ಹೇಳುತ್ತಾ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತಿಗೆ ಯಾರು ಹೇಳಬೇಡಿ, ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಒಂದು ಮೀಡಿಯಾದವರು ಒಂದು ತೆಕ್ಕಳುತ್ತಾರ, ಆಮೇಲೆ ನೀವೆಲ್ಲರೂ ಬರೋದು. ನಾವು ಹೋಗುವಾಗ ಎಲ್ಲರೂ ನುಗ್ಗಬೇಡಿ, ಇಷ್ಟವರೆಗೆ ಶಿಸ್ತಾಗಿದ್ದೀರಿ. ఇంతవరకు అందరూ కూడా చాలా డిసిప్లిన్ క్రమశిక్షణలో ఉన్నారు. మీ క్రమశిక్షణ పరీక్ష ఎప్పుడు ఉంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కసారి అందరూ కూడా తోసుకురావద్దండి, బయట జనం వేరే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మెట్లోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో, దాస సాహిత్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిత్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తుంటారు. దేశం మొత్తం మీద చాలామంది భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి మెట్లు మార్గం గుండా స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈరోజు చాలా సంతోషం. ఈ తుఫాను ఉన్నప్పటికీ వాటి నీటిని లెక్క చేయకుండా స్వామివారి మెట్లోత్సవ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం వారికి అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి, అలాగే దాస సాహిత్యం చేస్తున్నట్టు ఈ మహోన్నత కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో వీరికి ఇంకా ఏమి కావాలన్నా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి పూర్తి సౌకర్యాలు కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం నిర్వహించిన వీరందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటున్నా. గోవింద నామలో ధర్మ ప్రచారానికి కేంద్ర బిందువు ఇది. ధర్మ ప్రచారం అనేది ముఖ్య ఊపిరిగా పెట్టుకున్నది. ఒకప్పుడు మహర్షులు, వశిష్ఠ వామదేవాదులు, కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమాది తపోవరేణులందరూ కూడా వారు మహారాజు దగ్గరకు వచ్చి వారు ఏదైనా తప్పు చేస్తే, నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ తప్పు చేయొద్దు అని చెప్పేసి ఆజ్ఞ చేసి సరిదిద్ది ధర్మ మార్గంలో మహారాజులను నడిపేవారు. ఎప్పుడు మహారాజు ధర్మ మార్గం నడుస్తాడో యథా రాజా తథా ప్రజా అని చెప్పేసి రాజులు వెళితే ప్రజలు కూడా ధర్మ మార్గం వెళతారు. ఆ కాలం తర్వాత కలియుగం వస్తే మహర్షులు లేరు, మునులు లేరు. త్రిమతాచార్యులే బయలుదేరి ఆసేతు హిమాచలము కాలినడకతో వాళ్ళు సంచరించి ధర్మాన్ని స్థాపించారు. ఆ తర్వాత క్రమంలో వశిష్ఠ వామదేవాదుల పరంగా, త్రిమతాచార్యుల పరంగా మన తిరుమల తిరుపతి దేవస్థానమే ధర్మ ప్రచారాన్ని చేతపట్టి ఆ ధర్మ ప్రచార రథ సారథ్యాన్ని వాళ్ళు సాగిస్తూ బహుముఖములుగా ఒకచోట హిందూ ధర్మ ప్రచారం, అన్నమాచార ప్రాజెక్ట్ అంటారు, ఆళ్వార్ ప్రాజెక్ట్ అని, వేద ప్రచార ప్రాజెక్టు, ఇలా చేస్తూ అందులో దాస సాహిత్య ప్రాజెక్టు ప్రజలలో పూర్తిగా చొచ్చుగా వెళ్ళి మారుమూల గ్రామాల నుండి మహానగరాల వరకు ఉండే ప్రతి చోట కూడా దాస సాహిత్య భజనా మండలు, కళాకారులు, ఉపన్యాసకారులు అందరినీ కూడా బాగా మనకి ధర్మ ప్రచారం ప్రబోధన చేసి దానికి ఒక్కసారి అప్పుడప్పుడు తిరుపతికి పిలిపించి ఆ భక్తులను వారిలో ఉత్తేజం కలుగజేయాలని ఈ మెట్లోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెట్లోత్సవం అనేది ప్రాచీన కాలంలో 600-500 సంవత్సరాల క్రితం వ్యాసరాజ యతీశ్వరులు, పురంధరదాసులు వారందరూ కూడా చేశారు. కృష్ణదేవరాయలు వాళ్ళ వెంట తాను కూడా శిష్యుని వలె తాను కూడా వెంట వచ్చి వాళ్ళు నడుస్తూ కూడా వెళ్ళారు. అదే మార్గంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆ మార్గాన్ని అనుసరిస్తూ త్రైమాసిక మెట్లోత్సవం అని చెప్పేసి ప్రతి 3 నెలల్లో చేస్తూ ఈరోజు విజయదాసుల వారిని మహనీయులు, సాక్షాత్ భృగు మహర్షి యొక్క అవతారము, పురంధరదాసుల తర్వాత వచ్చినటువంటి యోగివర్యులు వారి కొరకు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో ఒకరోజు రథం ఆగిపోయింటే ఆ రథాన్ని ఎవరు ఎంత లాగినా రాలేదు, అశరీరవాణైంది. నా భక్తునికి ఈరోజు మీరు దర్శనం కలిగించలేదు, బాధపడుతూ గుడిలో కూర్చున్నాడు అంటే అతను పిలిపిస్తే అతను వచ్చి ఆ స్వామిని సంకీర్తిస్తే ఆ రథం గంగా ప్రవాహం వలె సాగి వచ్చింది. అలాంటి మహనీయుల ఆరాధన నిమిత్తంగా ఈరోజు మేము మెట్లోత్సవాన్ని పెట్టుకున్నాము. వేలాది సంఖ్యలో పలు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు అందరూ కూడా వచ్చి ఈ బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ చేరుకొని భక్తి ప్రపత్తులతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి తన కృపా కటాక్షములు తెలపాలని చెప్తూ ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, కార్యనిర్వహణాధికారులు, సంయుక్త కార్యనిర్వహణాధికారులు, అదనపు కార్యనిర్వహణాధికారులు వీరందరూ కూడా చాలా చక్కగా సహకరించినందుకు ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా ముక్తకంఠంతో చెప్తున్నాను. సర్వే జనాః సుఖినో.
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా పోలీసులు ఐక్యతా పరుగు రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్గా జరుపుకుంటామని, విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయమని, బ్రిటిషర్లు భారత్ను విడిచి వెళ్లాక దేశ రక్షణ సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని, అందుకే ఆయనకు ఉక్కు మనిషి అనే గుర్తింపు వచ్చిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని, స్ఫూర్తిదాయకమని, భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పటేల్ ఉప ప్రధానమంత్రి అయ్యారని, దీంతో పాటు హోంశాఖల బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించారన్నారు. అప్పట్లో రాజుల పాలనలో ఉండే కొన్ని రాష్ట్రాలు ప్రాంతాలను దేశంలో కలిపేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి సమగ్ర భారతదేశానికి పటేల్ తుది రూపునిచ్చారన్నారు. సుమారు 550కి పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్లో కలిపి ఐక్య భారత నిర్మాణానికి అలుపెరగని కృషి చేశారన్నారు. భిన్న జాతులు, భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. శాంతి భద్రతలను పరిరక్షించి అసలైన లౌకిక దేశాన్ని పునర్నిర్మించారని తెలిపారు. అనంతరం పోలీసు సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజలందరిచే ప్రతిజ్ఞ చేయించారు. భారత జాతిని ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి యూనిటీ ఫర్ రన్ ఎంఆర్పల్లి సర్కిల్ వరకు నిర్వహించారు. అక్టోబర్ 31వ తేదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని, అంటే 150వ జన్మదినం ఈరోజు జయంతిని పురస్కరించుకొని ఈ యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఏ దేశమైనా, ఏ కుటుంబమైనా మన కుటుంబం కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ దేశం కలిసి ఉంటేనే దేశం యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనే నినాదంతో ఆ కాలంలోనే 528 సంస్థానాల్ని భారతదేశంలో విలీనం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయన జయంతిని మనమందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను కాపాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దానికి సందర్భంలోనే ఈ యూనిటీ ఫర్ రన్ అనే దాన్ని మనము కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారతదేశ ఐక్యకర్త ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకతకు ప్రతీక అని, రాజ్యాలను ఏకం చేసి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంతో పాటు దేశంలో చెలరేగే అల్లర్లను అణిచివేసి ఉక్కు మనిషిగా పేరొందారని కొనియాడారు. ఆయన సేవలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు ఆదం అనిల్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువ మోర్చా నాయకులు అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, చెంగల్ రాయలు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ రంగస్థల నటులు శాంబోలు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతి వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ ఐక్యత కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు, మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను రద్దు చేసి ఏకతాటిపైకి అందరినీ తెచ్చి మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేదానికి ఎంతో పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అదేవిధంగా ఈరోజు దేశంలోనే, ప్రపంచంలోనే అతి పొడుగైన విగ్రహాన్ని నర్మదా నది తీరం వద్ద ఎప్పుడో ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ముఖ్యంగా నేటి యువత
చదువుతో పాటు దేశభక్తిని కూడా అలవర్చుకొని మన దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులర్పిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు తిరుపతిలో వారి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన గతంలో 566 సంస్థానాలను విలీనం చేసి భారతదేశంలో పేరుగాంచారు. ప్రముఖంగా హైదరాబాద్ సంస్థానం విలీనంలో జరిగినటువంటి మారణ హోమాన్ని అరికట్టి చేశారు. అలాగే ఆయన కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేసి పేరుగాంచారు. ఆయనకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. శ్రీకాళహస్తిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ఐక్యతా పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ద స్కూల్లో డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసు శాఖ మరియు యువత విద్యార్థులు ఐక్యతా పరుగులో పాల్గొని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటూ నినాదాలు చేశారు. శ్రీకాళహస్తిలోని ద స్కూల్ ఆవరణ నుంచి విఎంసీ సర్కిల్, గాలిగోపురం, సూపర్ బజార్, పెళ్లి మండపం, కుమారస్వామి తిప్ప, బస్టాండ్ వరకు యూనిటీ ఫర్ రన్ కార్యక్రమం కొనసాగింది. డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో దేశ ఐక్యత మరియు సమగ్రత స్ఫూర్తిని చాటుతుందని, అలాగే స్వాతంత్ర్యానంతర కాలంలో సంస్థానాలను ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు యువతకు మంచి స్ఫూర్తినిస్తాయని తెలియజేశారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థులు, యువత అవగాహన కల్పించుకుని మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు యువత ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. సమైక్యతా దినం సందర్భంగా అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు గౌరవనీయులు పెద్దలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం దేశవ్యాప్తంగా మరియు కాళహస్తి పట్టణంలో యూనిటీ ఫర్ రన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమం ఈ ఉద్దేశం ఏంటంటే, గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన సిద్ధాంతం ఐక్యత ఉండాలి, ఐక్యతతో మనం ఏమైనా సాధించగలం అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని దేశాన్ని ఒక ఐక్యతతో ఒక మంచి దేశాన్ని నిర్మించడంలో ఆయన భాగస్వాములైనారు. స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశాన్ని అనేక సంస్థానాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం బలమైన దేశం అని చెప్పేసి ఐక్యత ద్వారా చాటారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఒక యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని కాళహస్తి పట్టణంలో విద్యార్థుల సహకారంతో, ప్రముఖుల సహకారంతో, మా సిబ్బంది యొక్క సహకారంతో ఒక 2K రన్ అనేది డి స్కూల్ నుంచి ప్రారంభిస్తున్నాము. ఇది వయా జయరాంరావు స్ట్రీట్, నాలుమాడ వీధులు, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఐక్యత మన బలం, మనం రాబోయే రోజుల్లో బలంగా ఉండాలంటే అందరూ ఐక్యతతో ఉండాలనే ఒక అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రన్ సమాజంలో ఎదుర్కొంటున్న క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ విషయాల పట్ల కూడా మాతో పాటు వచ్చిన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావడానికి కోసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఈ నేరాలను ఎదుర్కోవడంలో మేము మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మీరు కూడా కొంత అవగాహన కలిగి ఈ బాధితులు కాకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. దయ ఉంచి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ నేరాలను ఎదుర్కోవడంలో మాతో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీ తరిగుంట వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఘనంగా ఆయుధ పూజను నిర్వహించారు. తిరుమల శ్రీ తరిగుంట వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ నిత్యాన్నదానం 1985వ సంవత్సరంలో ప్రారంభించారని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 94వ సంవత్సరంలో ట్రస్టుగా రూపాంతరం చెందిందన్నారు. అప్పటి నుంచి విరాళాలు, డొనేషన్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ట్రస్టులో ఉండే 2,300 కోట్ల రూపాయల డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీతో సంవత్సరం పాటు నిత్యాన్నదాన సేవలు నిర్వహించవచ్చన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 180 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని తెలియజేశారు. రోజుకు ₹1,00,00,000 చొప్పున సగటున విరాళం వచ్చిందన్నారు. టీటీడీపై ఉన్న నమ్మకంతో భక్తులు కానుకలు సమర్పిస్తున్నారని తెలియజేశారు. ఆయుధ పూజలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, అన్నదానం ట్రస్ట్ దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. టీటీడీ పరిధిలో ఉన్న అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం చేయాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని ఆలయాల్లో అన్నదానాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అన్నదానం ఉద్యోగులను పెంచే నిర్ణయం బోర్డులో తీసుకున్నామని తెలిపారు. 5,000 ఆలయాల నిర్మాణానికి స్థలాన్ని బట్టి ఒక్కొక్క ఆలయానికి 10, 15, 20 లక్షల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తామన్నారు. 15 లక్షల రూపాయల చొప్పున 750 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆమోదించామని తెలియజేశారు. 25% నిధులను ఆలయాల నిర్మాణానికి ముందస్తుగా ఇవ్వాలని నిర్ణయించామని, దేవాదాయ శాఖ ద్వారా గ్రామాల ఎన్నిక, నిర్మాణం చేసే సంస్థలతో ఎంఓయూలు చేసుకుంటామని తెలిపారు. గ్రామాల ఎన్నికల తర్వాత తాము ఇచ్చే 25% నిధులతో పనులు ప్రారంభించేలా దేవాదాయ శాఖను కోరతామన్నారు. 5,000 ఆలయాల నిర్మాణం అంటే పెద్ద కార్యక్రమమని తెలియజేశారు. 1985లో ప్రారంభించి దాన్ని మళ్ళీ అన్నదానం అన్నప్రసాదం ట్రస్ట్ కింద 94లో మార్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి భక్తులు ఇచ్చేటువంటి విరాళాలు, డొనేషన్స్ బాగా గణనీయంగా పెరిగాయి. ప్రతి సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఏదైతే 2,300 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ట్రస్ట్లో, ఆ డిపాజిట్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సంవత్సరం పాటు మనం భక్తులకి ఇక్కడ అన్నదానము, అన్నప్రసాదం వితరణ చేయడానికి సరిపోతూ ఉంది. వచ్చినటువంటి విరాళాలన్నీ కూడా కార్పస్లో ఇప్పుడు మనం యాడ్ చేస్తూ ఉన్నాం. అంటే హిందూ ధర్మంలో అన్నదానమే మహాదానం భక్తులందరూ భావిస్తారు. కాబట్టి ఈ మన అన్నప్రసాదం ట్రస్ట్కి భక్తులు కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం డొనేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ అంటే 6 నెలల్లో దాదాపు 180 కోట్ల రూపాయలు, అంటే యావరేజ్గా రోజుకి ₹1,00,00,000 భక్తులు అందరూ ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం భక్తులు అందరికీ టీటీడీ చేస్తున్నటువంటి ఈ అన్నదానం కార్యక్రమం మీద ఉన్నటువంటి నమ్మకం. రోజువారీగా ఇక్కడ ఈ అన్నప్రసాదం భవనంలో కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో, తిరుమలలో ఉన్నటువంటి మిగతా 4 కౌంటర్స్లో, అదేవిధంగా వివిధ దేవాలయాల్లో చాలామంది వాలంటీర్సు, అదేవిధంగా అధికారులు వీరందరూ కూడా కష్టపడి సరైనటువంటి మంచి క్వాలిటీ అన్నదానం భక్తులందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ ఈ ఆయుధ పూజ కార్యక్రమం సందర్భంగా ఈ భక్తులు అందరికీ ఇంత మంచి క్వాలిటీ, ఈ రుచికరమైనటువంటి అన్నదానం చేసుకున్నందుకు ఆ అధికారులకి, పాల్గొనేటువంటి శ్రీవారి సేవకులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే వేలాది మంది భక్తులు ఈ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తూ ఉన్నారు వాళ్ళే కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం లాంటి ఉత్సవాలు మీరు చూసుకున్నట్లయితే 24 గంటలు కష్టపడి ఈ అన్నదాన భవనం నుంచి లక్షలాది మంది భక్తులకి సంతృప్తికరంగా మనం అన్నదానం, అన్నప్రసాదం వితరణ చేయగలిగాం. మరీ ముఖ్యంగా మొన్న మంగళవారం జరిగినటువంటి టీటీడీ బోర్డు సమావేశంలో టీటీడీ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా రోజువారీగా నిత్య అన్నదానం ప్రారంభించాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి విధి విధానాలు ఈ బోర్డు మీటింగ్లో ఫైనల్ అయినాయి. త్వరలోనే మనము అన్ని దేవాలయాల్లో కూడా, టీటీడీ పరిధిలో ఉండే అన్ని దేవాలయాల్లో కూడా రోజువారీగా అన్నదానం కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా టీటీడీ బోర్డులో మళ్ళీ కొంతమంది స్టాఫ్ డిప్లాయ్మెంట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ కిచెన్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మోడర్నైజ్ చేసుకోవడం, ఏదైతే ఇంగ్రీడియంట్స్ సరుకులు ఉపయోగిస్తూ ఉన్నామో దానికి నాణ్యత పెంచేటువంటి కార్యక్రమాలు చేసుకోవడం,
దానివల్ల ఏంటంటే భక్తులందరికీ ఒక రుచికరమైనటువంటి భోజనము, బాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా, చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేకుండా ఒక రోజువారీ ఒక వెరైటీ ఉండే విధంగా మెన్యూని తయారు చేసుకోవడం. ఆ మెన్యూలో ఏదైతే టైమింగ్స్ ప్రకటించి ఉన్నామో ఆ టైమింగ్స్ ప్రకారము క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నటువంటి భక్తులకి ఈ మెన్యూ ప్రకారము ఐటమ్స్ ఇవన్నీ కూడా సరఫరా చేసుకోవడం. యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే సంవత్సరం అంతా దాదాపు 2 లక్షల వరకు అంటే సర్వింగ్స్, హెల్పింగ్స్ మనం రోజువారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంత లార్జ్ స్కేల్లో కూడా ఈ యాక్టివిటీ ఉన్నా కూడా ఎక్కడా కూడా కంప్లైంట్స్ లేకుండా, నిన్న కూడా నేను దేవాలయం నుంచి వస్తూ ఉంటే ఎంతోమంది భక్తులతో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా టీటీడీ చేస్తున్నటువంటి అన్నదానం కార్యక్రమం సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవం సమయంలో కూడా ఎక్కడ కూడా చేసేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడ కూడా ఏ ఒక్క శాతం కూడా కంప్లైంట్స్ రావడం జరగలే. అంటే 100% సంతృప్తితో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. డోనర్స్ బ్రహ్మాండంగా సహకరిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి నిధులు సరిపోతూ ఉన్నాయి. గత ఒక 4-5 సంవత్సరాల మనం చూసుకున్నట్లయితే అంతకుముందు ఎప్పుడైతే ఈ ట్రస్ట్ మనం ప్రారంభించాం అప్పుడు స్టార్టింగ్లో డొనేషన్స్ తక్కువ ఉండడం వల్ల టీటీడీ నుంచి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు టీటీడీ జనరల్ ఫండ్ నుంచి ఏ మాత్రం నిధులు ఈ ట్రస్ట్కి డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు, శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ట్రస్ట్కి ఉన్న డబ్బులు సరిపోతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్లో కూడా దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఉన్నా కూడా దాంట్లో కూడా ఒకవేళ ఎక్కడైనా అవసరం అయితే శ్రీవాణి ట్రస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ప్రకారం కూడా మనం అన్నదానం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని దేవాలయాల్లో కూడా ఇప్పుడు సంతృప్తికరమైనటువంటి అన్నదానం ప్రారంభించే విషయాలు కృషి చేస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశ్వర. బోర్డు మీటింగ్లో అంతకుముందు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో 3 టైప్ డిజైన్స్ డిపెండింగ్ ఆన్ అంటే ఎంత స్థలం మనకి ఆ గ్రామంలో దొరుకుతుంది ఆ టైప్ డిజైన్ని బట్టి కొన్ని దేవాలయాలు 10 లక్షల రూపాయలు, కొన్ని 15 లక్షల రూపాయలు, కొన్ని 20 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 5,000 దేవాలయ నిర్మాణానికి యావరేజ్గా మనము 15 lakhs చొప్పున ఎస్టిమేట్ వేసి మొన్న బోర్డు మీటింగ్లో 750 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 750 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూనే కమిషనర్ ఎండోమెంట్స్కి దీంట్లో ఒక 25% అంటే దాదాపు 187 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ 5,000 దేవాలయాల నిర్మాణం చేసుకోవాలి కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు ఇవన్నీ ఫైనల్ చేసుకోవడం, లొకేషన్స్ ఫైనల్ చేసుకోవడం, ఏ సంస్థ ద్వారా అయితే ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుందో అటువంటి సంస్థలు ఫైనల్ చేసుకోవడం, అవసరమైతే వాళ్ళతో MOU అని ఎంటర్ కావడం, ఎక్కడైతే అటువంటి సంస్థలు ముందుకు రాకపోవచ్చు అక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఈ దేవాలయ నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫెసిలిటేట్ చేయాలి. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు ట్రాన్స్ఫర్ డీలే ఉండొద్దన్న ఉద్దేశంతో ఆ గ్రామాల వారీగా లిస్ట్ ఫైనల్ చేసి మేము ఇచ్చే అడ్వాన్స్ ఏదైతే 20% ఇస్తున్నాం దాంట్లో వెంటనే ఈ పనులు ప్రారంభించాల్సిందిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 5,000 దేవాలయాలు చాలా పెద్ద కార్యక్రమం. ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే ఎక్కడా కూడా బ్యూరోక్రాటిక్ డీలేజ్ వల్ల ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో మనం చాలా పకడ్బందీగా ప్రణాళికలు మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ 5,000 దేవాలయ కార్యక్రమం కూడా సక్సెస్ చేయడానికి మొత్తం 750 కోట్లు ప్రస్తుతానికి శాంక్షన్ ఇచ్చాం. ఒకవేళ స్థలాలు ఎక్కువ స్థలాలు దొరికితే, పెద్ద సైజ్ స్థలాలు దొరికితే అన్నింటికి కూడా 15 లక్షలు అదేవిధంగా 20 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా కూడా డబ్బు శాంక్షన్ చేయడానికి కూడా టీటీడీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తాం. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు జిల్లా 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీనివాసరావు సంచలన తీర్పును వెల్లడించారు. చిత్తూరు నగరంలో నవంబర్ 17, 2015 సంవత్సరంలో అప్పటి మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్లు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో 23 మంది నిందితులుగా ఉన్నారు. ఒకరు మృతి చెందగా మరొకరిని కేసు నుంచి న్యాయస్థానం తొలగించింది. ఈ కేసులో చింటూ అలియాస్ చంద్రశేఖర్ కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తుది తీర్పులో 5 మందికి శిక్ష ఖరారు చేశారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు పూర్తి కాగా శుక్రవారం ఉదయం 8వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ శ్రీనివాసరావు నిందితులైన A1 శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకటాచలపతి అలియాస్ ములబాగల్ వెంకటేష్, A3 జయప్రకాష్ రెడ్డి అలియాస్ రెడ్డి, A4 తోటి మంజునాథ్,
A5 వెంకటేష్లకు ఉరిశిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించారు. ఈ సందర్భంగా కటారి కుటుంబ సభ్యులు న్యాయం గెలిచిందని, అత్తామామ కటారి అనురాధ మోహన్ల ఆత్మ శాంతించిందని తెలిపారు. అలాగే తమకు అండగా నిలిచిన మీడియా, పోలీసు వారికి, న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే న్యాయదేవతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేసు విజయంపై న్యాయవాది శైలజ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించి న్యాయస్థానం ముందుంచడంతో శిక్ష ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుల తరపున వాదించిన న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో ఈ కేసుపై అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈ కేసుకు సంబంధించి 17/11/2015 ఉదయం 11:45 అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చిత్తూరు 1 టౌన్ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది. దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట A1 to A5కు ఉరిశిక్ష మరియు బాధిత కుటుంబీకులకు 70 లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది. కార్తీక మాస వన విహార కార్యక్రమానికి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ తరలి రావాలని తిరుపతి ఆర్యవైశ్య కార్తీక సంధ్య అకాడమీ గౌరవ అధ్యక్షులు దెండికుర్తి నరసింహులు వారి సంఘం సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో పిలుపునిచ్చారు. వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఆదివారం రోజు 2వ తారీఖు నవంబర్ ఆదివారం రోజు ముక్కోటి దగ్గర నారాయణి గార్డెన్స్లో ఈ వనభోజన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తిరుపతిలో ఉన్నటువంటి మా ఆర్యవైశ్య కుటుంబాలన్నింటినీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దైనందిక కార్యక్రమాల్లో చాలా అలసిపోయి ఉంటారు. మిషన్స్ లాగా మనం పనిచేస్తున్నాం ఎవరైనా కూడా. అలాంటి సందర్భంలో కాస్త రిలీఫ్గా ఒకరోజు సైంటిఫిక్గా కానీ అలాగే దైవికంగా కానీ చాలా పవర్ఫుల్, అలాగే మానసికంగా కూడా మనకి ఉత్సాహంగా ఉండడం కోసం ఒక రోజున కేటాయించాలనేది మన పెద్దలు చెప్తుంటారు. గ్రామాల్లో కానీ విలేజెస్లో అయితే ఒకరోజు పూర్తిగా ఇళ్ళన్నీ క్లోజ్ చేసి వనభోజనానికి వెళ్ళి అక్కడే వండుకొని తినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కల్చర్ కొంచెం ఫాస్ట్ అయింది కాబట్టి తిరుపతిలో అందరికీ సంబంధించి నారాయణి గార్డెన్స్ అక్కడ కళ్యాణ మండపం అలాగే ఒక తోటలాగా కూడా ఉంటుంది. అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 9 గంటలకి నెల్లి చెట్టు పూజ ఉంటుంది. తర్వాత అల్పాహారం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, మధ్యాహ్నం వన విందు భోజన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం. అలాగే దాని తర్వాత మళ్ళీ ఆటల పోటీలు ఉంటాయి. చివర్లో సిల్వర్ తంబోలా అనేసి కార్యక్రమం. తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతే మేము ఎన్రోల్మెంట్ అనేది ఇస్తున్నాం దాంట్లో ఎన్రోల్ చేసుకుని లక్కీ డిప్ ద్వారాతో ఉన్న వాళ్ళకి లక్కీ డిప్ తీసినప్పుడు గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్స్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకరోజు ఆహ్లాదంగా కుటుంబ సభ్యులతో వచ్చి గడపని పత్రికాముఖంగా తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులందరినీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తున్నాం. జై వాసవి. అలాగే ఆ రోజున దంపతులు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు అక్కడే ఉంటే లక్కీ డిప్ ఇవ్వడం జరుగుతుంది. వారికి తిరుపతి నుంచి అన్నవరం వెళ్ళి రావడానికి 2 దంపతులను కూడా ఎంపిక చేయడం జరుగుతుంది లాటరీ ద్వారా, డిప్ ద్వారా. ఈ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం కొంతమంది ఆర్యవైశ్యులను గుర్తించి శ్రీశైల దేవస్థానానికి దేవకి వెంకటేశ్వర్లు గారని వారికి బోర్డు మెంబర్కి ఇచ్చారు. అలాగే గుర్రప్ప శెట్టి గారని శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి టెంపుల్కి బోర్డు మెంబర్కి ఇచ్చారు. అలాగే కాణిపాకంలో కూడా మా సోదరి ఒక లేడీకి అట్లాగే ఇచ్చారు. తలకోన దేవస్థానంలో కూడా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పదవులు. మమ్మల్ని గుర్తించి ఇచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ఆ వేదిక మీద చిరు సన్మానాన్ని కూడా ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా మిత్రులు మిమ్మల్ని అందరినీ కూడా
మాకైతే మా వయస్సులతో పాటు మీరు కూడా మా వాళ్ళని అనుకుంటూ మిమ్మల్ని కూడా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై వాసవి. టీటీడీ పరకామణి అవినీతి కుంభకోణంపై తాను న్యాయస్థానంలో కేసు వేశానని, దాని పర్యవసానం తన ఫ్యామిలీని హింసలకు గురిచేశారని హిందూ సంస్థల ప్రతినిధులతో కలిసి జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి సమానమైనటువంటి క్షేత్రము ఈ బ్రహ్మాండములోనే లేదు. వెంకటేశ్వర స్వామికి సాటిరాగల దేవుడు ఇంతవరకు లేడు, ఇక మీదట రాబోడు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మా యొక్క నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఒకరి కష్టాన్ని గుర్తించకపోవటము, వారి శ్రమని మరొకరు దోచుకోవటం. తిరుమల పరకామణి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందంటే దానికి కారణము ఒకే ఒక్కరు. ఆ ఒకరు మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ గారు. ఎందుకంటే మాచర్ల శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామణి కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది 2024 సంవత్సరంలో మాచర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఈ నెల 27వ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుకు, చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు, ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఇందులో ఇంతటి ఘనమైనటువంటి తీర్పులో టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారికి కానివ్వండి, వీరి పేరు ఎక్కడా కూడా లేరు. ఏపీ సాధు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు, కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు. కావాలంటే మీరు కౌంటర్స్ వేయమని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం గమనించినట్టయితే కేసు వేసింది ఒకరు, ఫలితం దక్కించుకుంటున్నది మరొకరు. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అటు విషయం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారికి యావత్ హిందూ సమాజం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలపవలసి ఉంది. వారికి నిజంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము. గౌరవ హైకోర్టు వారు విడుదల చేసినటువంటి సంచలనమైనటువంటి తీర్పుకు సంబంధించినటువంటి పత్రులు దాదాపు 14 పత్రులతో విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో కూడా మనం గమనిస్తే ఇందులో ఎక్కడా కూడా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ పేరు కానివ్వండి, ఏపీ సాధు పరిషత్ పేరు కానివ్వండి, ఎక్కడా కనిపించదు. కేవలం ఇందులో కనిపించేది మాచర్ల శ్రీనివాసులు జర్నలిస్ట్ వారి పేరు మాత్రమే ఉంటుంది. మరి ఇక్కడ ఒకరు కేసు వేస్తే దాని యొక్క ఫలితాన్ని ఇంకొకరు అనుభవిస్తున్నారు. మరి నాటి నుంచి మాచర్ల శ్రీనివాసులు గారి మీద కేసు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 అక్రమ కేసులు వేయటం జరిగింది. ఈ యొక్క కేసు వేసిన తర్వాత అతనికి ఎంతగానో బెదిరింపుల కాల్స్ వచ్చాయి. తన కుటుంబాన్ని బెదిరించడం జరిగింది, తన యొక్క పిల్లలని బెదిరించడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఈ యొక్క కేసు విషయం లోపల ఎంతగానో పోరాడి చారిత్రకమైనటువంటి తీర్పుకు రావటానికి కారణమయ్యారు. ఇదంతా కూడా మేము భావిస్తా ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క శ్రీనివాసుడి యొక్క అనుగ్రహము ఈ యొక్క శ్రీనివాసుడి మీద పరిపూర్ణంగా ఉందని మేము విశ్వసిస్తా ఉన్నాము. ఈ యొక్క విషయం లోపల
మాచర్ల శ్రీనివాస్ వారి యొక్క పట్టుదల కానివ్వండి, కృషి కానీ ఎంతగానో మెచ్చుకోవాల్సినటువంటి విషయం. మేము అడుగుతా ఉన్నాము, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాము. కేసు వేసి పోరాటం చేసింది మాచర్ల శ్రీనివాసులు. మాచర్ల శ్రీనివాసులకు వస్తే బెదిరింపు కాల్స్ రావాలి, కానీ మీకు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాము. అయ్యా భానుప్రకాష్ గారు, మీరు మీడియా ముఖంగా తెలియజేశారు. ఆ యొక్క మీడియాలో మీరు అన్నారు మాకు ప్రాణహాని ఉంది అని అన్నారు, రేపు ఉంటామో లేదు అని అన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీడియా ముఖత తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా చూడటం జరిగింది. బెదిరింపు కాల్స్ వస్తే మిమ్మల్ని చంపేస్తాము అంటే మీకు ప్రాణహాని ఉంది అని అన్నప్పుడు మీకు ఎప్పుడైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో, మీకు ఎక్కడి నుంచి అయితే ప్రాణహాని ఉందో వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? మీకు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయో వారి పేర్లను మీరు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు తిరుమల తిరుపతి పరకామణి కేసు వేసింది మాచర్ల శ్రీనివాసులు, పోరాటం చేసింది వీరి యొక్క పోరాటం వలన ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు తెచ్చింది. మేము ఒకటే వేడుతా ఉన్నాం, అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి కానివ్వండి, బజరంగ్ దళ్ సభ్యులకు కానివ్వండి, హిందూ వాహిని వారికి కానివ్వండి, అనేక ధార్మిక సంస్థలకు కానివ్వండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు పరిగామన విషయం లోపల చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రావటానికి నిజంగా కృషి చేసినటువంటి వారు కేవలం మాచర్ల శ్రీనివాసులు గారు మాత్రమే అని ప్రతి ఒక్కరం కూడా గమనించాల్సినటువంటి విషయము. మరి ఈరోజు చారిత్రాత్మక తీర్పుకు కృషి చేసినటువంటి మాచర్ల శ్రీనివాసులు వారి మీద 4 అక్రమ కేసులు పెట్టడం జరిగింది. వారి మీద, వారి ఇంటి మీద, వారి పిల్లల మీద కూడా దాడులు జరిగాయి ఎన్నో కూడా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు మాచర్ల శ్రీనివాసులపై తప్పుడు కేసు పెట్టారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉన్నాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ సంచలన విషయాలన్నీ కూడా మీడియా వారికి, పత్రికల వారికి, యావత్ ప్రపంచానికి తెలియజేయాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ యొక్క పరకామణి విషయం లోపల చారిత్రకమైనటువంటి నిర్ణయం రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి మా యొక్క మాచర్ల శ్రీనివాసులు గారికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా ఉన్నది. ఈరోజు ఎవరెవరైతే ఒక్కసారిగా పరకామణి విషయం వచ్చేసరికి అందరూ కూడా నేనే తిరుమలను ఉద్ధరిస్తాను అన్నట్టుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయం లోపల మాచర్ల శ్రీనివాసులు గారికి సనాతన హిందూ బంధువుల నుంచి కానివ్వండి, ధార్మిక సంస్థల నుంచి కానివ్వండి, అనేక సంస్థల నుంచి వారి యొక్క అభినందనలు మేము తెలియజేస్తా ఉన్నాము. ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎటువంటి తప్పిదం జరిగినా కూడా ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటా ఉన్నాడు. మరి ఈ యొక్క గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమయం లోపల మేము కూడా మాచర్ల శ్రీనివాసు గారితో అక్కడ ఉండే హైకోర్టులో ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా వినటం జరిగింది. ఈ యొక్క హైకోర్టు మీద, గౌరవ హైకోర్టు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ యొక్క పరకామణి విషయం లోపల పూర్తి న్యాయం చేకూరుతుందని మేము భావిస్తూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. ముందొచ్చి మాట్లాడలేదు ఈ రోజు కానీ, అందుకేనేమో నా మీద అక్రమ కేసులు, నేనే కేసేశాను అని చెప్పుకోవడంలో భానుప్రకాష్ రెడ్డికి ఉండే ఘనత మన మీడియా మిత్రులే ఇచ్చారు. కేసు వేసింది అని ప్రతి పేపర్లో, ప్రతి పత్రికలో, ప్రతి నెట్లో కూడా వస్తూ ఉంటే కూడా ఆయన పేరు చెప్తా ఉంటే కూడా ఆయనకి ఎంకరేజ్ చేశారు. మన మీడియా మిత్రులు కూడా కొద్దిగా మార్పు చేసి నిజాలను వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి. ఆ 7 కొండల వాడు మీకు కూడా అండగా నిలుస్తాడని, మా కుటుంబం మీద అన్యాయంగా ఇంట్లో నుంచి కూడా తరిమే స్థితికి తెచ్చారు. మా బిడ్డల మీద కూడా ప్రయోగించారు. కేసు విత్డ్రా చేసుకోమని 46 నిమిషాలు గత
ఈఓ కూడా మాట్లాడాడు. అది ఒక మాజీ డిప్టీఓతో మాజీ టీటీడీ బోర్డు మెంబర్తో. ఇంత అఘాయత్యం నాపై జరుగుతూ ఉంటే ఈ లోపలే తప్పుడు కేసు పెట్టేసి నన్ను రానియకుండా చేశారు. మీడియా ముందుకు ఎక్కడికి కానీ రానియకుండా చేసి ఇబ్బందులు నన్ను గురి చేసి నేను కేసేసాను అని చెప్పుకోవడంలో, భానుప్రకాష్ రెడ్డి చెప్పుకోవడంలో ఎంత విచిత్రమో ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించండి. దీనిపై కూడా నాకు జరిగిన తప్పుడు కేసుల మీద 4 కేసుల మీద కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని మా లాయరు రిట్టేస్తున్నాడు. త్వరలోనే దాంట్లో కూడా వెలుగులోకి బయట వస్తారు దొంగలు. అంతే స్వామి. మా భార్యని అలిపిరి పోలీస్ స్టేషన్లో రాత్రి 11 దాకా కూర్చోబెట్టారు. దాడి చేసింది ఎవరు? రౌడీలను పంపిస్తారు. ఎవరని చెప్తారు? అందరూ నేను కాదు అంటారు. ఎవరు చేశారో ఏమర్థం, దేవదేవుడికే తెలియాలా. ఇన్ని రోజులు నేను ప్రత్యక్షంగా తిరుపతిలో దాడి జరిగినా కూడా బయట రానియకుండా నా మీద నేను కేసేస్తే ఎవరో కేసేసాను చెప్పుకోవడము, నన్ను కేసు విత్డ్రా చేసుకుంటామని భయపెడుతున్నారు, నేను చచ్చిపోతానని చెప్పడము, దాంట్లో ఎంత పరమార్థం ఉండదో మీరే ఆలోచించండి. దీంట్లో ఎవరి పేరు కానీ ఎక్కడుందో చూడండి. ఇంప్లూడ్ అయిన పిటిషన్లో కూడా పిటిషన్నే అలౌ చేయలేదు, వెనక్కి ఇచ్చేశాడు జడ్జి గారు. కావాలంటే కౌంటర్ వేసుకోండి అని చెప్పారు. ఇంత పోరాటం చేస్తే విలువ లేకుండా చేస్తున్నారు. నన్ను రక్షించేదానికి మన మీడియా మిత్రులే సహకరించలేదు. ఎవరో చెప్పారు బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ ముద్ర వేస్తారు. అదే నాపై సిఐడి దర్యాప్తు చేయమండి, నేనా బాండ్ చూస్తాం. ఎవరు బ్లాక్ మెయిలరో, ఎవరు నా మీద బ్రదర్లను బ్లాక్ మెయిల్ ఎవరో చూడండి మీరే. సిఐడి విచారణ 2 పేరుతో జరుగుతుంది. నేనైతే దానికి పూర్తి చచ్చిపోయేది 56 సంవత్సరాలు. నాకు ఎప్పుడైనా చచ్చిపోవాలా? నేను దొంగ డ్రామాలు వేయలేదు, రాజకీయంగా ఏం మాట్లాడలేదు. నేను మౌనంగా నన్ను రానికుండా చేశారు. ఎక్కువ మాట్లాడితే కేసేసి లోపల పెట్టడమే తెలుసు వాళ్ళకి. ఆ దేవుడు ఎదురుగా ఉండి ఇంత అన్యాయాలు చేయడం మంచిది కాదు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నా లోపల దూరి ఆ శ్రీనివాసుడు నాకు న్యాయం చేశాడు. పరకమని కేసుని బయట పెట్టాలని గతంలో నా మీద గంజాయి కేసు పెట్టినప్పుడే నేను బాధపడ్డాను. అప్పుడు నాకెవరు సపోర్ట్ చేయలేదు. అదే వ్యక్తి గంజాయి కేసు ఎందుకు పెట్టావు శ్రీనివాసుల మీద అంటే ఆయనే చెప్పాడు, ఆయన బ్లాక్ మెయిలరు, మా జై ఆఫీస్ అంతా వచ్చి బ్లాక్ మెయిల్ చేశాడు, అందువల్ల గంజాయి కేసు పెట్టానని. ఏమయ్యా నీకు దుర్మార్గుడు ఉండవు, నువ్వు గంజాయి కేసు పెట్టచ్చా దేవుడి దగ్గర ఉన్నారంటే నాకు మెసేజ్ పెట్టాడు, మీ కుటుంబమే సర్వనాశనం అయిపోతుందని అని మెసేజ్ పెట్టాడంట. నేను పెట్టింది వాస్తవమే. నా మీద గంజాయి కేసు పెడితే మెసేజ్ పెట్టకుండా మంచిగా పొగడతానా? మీరే చెప్పండి. అది పొగిడిన దానికి మా బిడ్డ చచ్చిపోయాడు అని చెప్పుకుంటాడు ఆయన. అది స్వామి మీరే. అది వాస్తవం కాదు. అది వచ్చి ఎడిట్ చేశారేమో నాకైతే తెలియదు. డిమాండ్ చేసుంటాడు అని అన్నాను అంతే. అది అల్చల్ అయింది ఉండొచ్చు, కానీ నేనైతే ఆయన డిమాండ్ చేశాడు, నాకు ప్రత్యక్షంగా ఆధారాలు లేవు. అది ఎడిట్ చేసి ఉండొచ్చు, నా దగ్గర అయితే ఆధారాలు లేవు. నేనైతే చెప్పలేదు. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. అది కూడా కోర్టులో ఉంది. హైకోర్టునే ఆశ్రయించి హైకోర్టులోనే నేను ఉద్యమం చేస్తున్నాను. న్యాయస్థానమే నాకు రక్షిస్తుంది. అబద్ధమే. సోషల్ మీడియాలో వైరల్ చేసిన మాచర్ల శ్రీనివాసులు అండ్ అదర్స్ అని పెట్టుండారు. మాచర్ల శ్రీనివాసులు ఏం చేశాడో, ఆయన కన్నీళ్లు మున్నీళ్ళ ఎందుకు కారుస్తున్నాడో తెలియదు. ఆ దేవుడికే తెలియాల. ఆయన ఇక్కడ నేనేదో చేస్తే హుటాహుటిన హైదరాబాద్కు పోయి మాట్లాడడం అవసరమా? సిఐడి విచారణలో ఆయన కూడా దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాడు. ఆ దేవుడే చిక్కిస్తాడు. 17వ తేదీ నాకు హైకోర్టులో సిబిసిఐడి విచారణ జరిపించండి, సీజ్ చేయండి అన్ని పత్రాలని చెప్పి హైకోర్టులో తీర్పిస్తే పోయిన నెల 17వ తేదీ హుటాహుటిన వచ్చి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే కేసు వేసినట్టుగా చేసుకున్నాడు, ప్రెస్ మీట్ పెట్టాడు, మంచిదని చెప్పుకున్నాడు, సంతోషమే. నేను దానికి కూడా పోనీ ఆయనే గొప్పగా ఉందని చెప్పాను. కానీ నా మీదే తప్పుడు కేసు పెట్టాడు. నా మీదే దుష్ప్రచారం చేశాడు. 5 లక్షలు ఇచ్చాను నేను శ్రీనివాసులకి, నేనే కేసు వేయించాను 2-3 చెప్తే, వాళ్ళు చెప్తే నేను ఆ మార్గం మాట్లాడినా. అది తప్పుడు మాట్లాడలే. మన మీడియా మిత్రులే పెద్దవాళ్ళు కూడా అడిగారు, ఏం భానుప్రకాష్ రెడ్డి డబ్బులు ఇచ్చారంటే నేను నీకు అనేసని. నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నన్ను రానియకుండా తప్పుడు కేసులు పెట్టి తొక్కేస్తుంటే నేను ఏడొస్తాను బయట. అదే మా భార్య బిడ్డలకు జరిగింది. మీలో ఎవరికన్నా జరుగుంటే వాళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తుంది. మిమ్మల్ని తప్పుగా కాదు, అన్యాయానికి చేతులు ఎత్తద్దు, న్యాయ పోరాటం చేయండి, న్యాయానికి సపోర్ట్ చేయండి. అదే మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లంగా చూస్తాడు ఆ శ్రీవారు. ఏమీ లేకనే మా కుటుంబాన్నే 3 రోజులు మా కుటుంబం అంతా పోలీస్ స్టేషన్ ఉంది, అలిపిరి పోలీస్ స్టేషన్లో. అప్పుడు అందరికీ చెప్పుకున్నాం, మన మీడియా మిత్రులకి అంతా కూడా తెలుసు. ఒక్కరూ స్పందించలేదు.
అన్ని గ్రూపుల్లో కూడా పెట్టాను, ఎవరు స్పందించలేదు. గ్రూపుల నుంచి నన్ను డిలీట్ చేశారు. ఎందుకంటే బ్లాక్ మెయిలర్ నేను. నా బ్లాక్ మెయిలర్ ఒక్కరు నిరూపించండి, ఇప్పుడే నేను జైల్లో వెళ్తాను, యావజ్జీవ కారాగార శిక్ష చేయండి సార్ అని జడ్జికే చెప్తాను. అదే చెప్పిన వాళ్ళు బ్లాక్ మెయిల్ ఎన్ని ఉన్నాయో నా దగ్గర ఉన్నాయి, అదంతా బయటపెట్టలే నేను. అదే నా తప్పు. ఇకపై అదే దాన్ని సాహసించి నన్ను ఇంకా 4 కేసులు పెట్టినా పర్వాలేదు అని స్వామివారి ఆశీస్సులతో నేనుండాను పద ధైర్యం చెప్తే కొన్ని పీఠాధిపతులు. ఇప్పుడు రేపు అయితే ఇంకా ఒక 3 పీఠాధిపతులు వస్తూ ఉన్నారు పెద్దోళ్ళు. మళ్ళీ రేపు కూడా ప్రెస్ మీట్ పెడతాను. ఇప్పుడు ఇంత కష్టపడితే ఆయన ఎవరండి కేసు విత్డ్రా చేసుకొని బెదిరించేది? మీరే చెప్పండి. ఎవరైనా కేసు విత్డ్రా వేసినోడిని బెదిరిస్తారు. ఆయన ఏయికనే చెప్పుకుంటా అంటే దానికి మీరు జై జైలు అంటా ఉంటే అది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. నేను అప్పుడే పోయిన సంవత్సరమే హైకోర్టులో సబ్మిట్ చేశాను మొత్తం ఆధారాలు. ఏదైతే పరకామణి లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకున్నది, ఆయన 14,52,00,000 సేల్ డీడ్ ప్లస్ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం నేను హైకోర్టులో ఇప్పుడు పోయిన సంవత్సరం కరెక్ట్గా 1.5 సంవత్సరం ముందే సబ్మిట్ చేశాను. ఎవిడెన్స్లు అయితే అంతకు మించి నా దగ్గర ఏం లేదు. అంత నా మీద ఆరోపణ చేశాడు భానుప్రకాష్ రెడ్డి. 5 లక్షలు ఇచ్చినట్టుగా అందరికీ చెప్పుకున్నారు, పెద్దోళ్ళే చెప్పినారు. మన మీడియా మిత్రులు కూడా పెద్దోళ్ళు చెప్పారు. ఏం బా ఆయన దగ్గర 5 లక్షలు తీసుకునేసి కేసు వేసామంటే కేసు వేసినాడు ఆయన చెప్పుకుంటారు, నువ్వు ఎందుకు రాలేదు ప్రెస్ మీట్లోకి అన్నారు. నేను రాలేని పరిస్థితిలో నన్ను ఇరికిచ్చేశాడు. ఎప్పుడు విజయవాడకే శాశ్వతం చేశాడు. ఇంకా మంచి ఆధారాలు కొన్ని మా లాయర్ దగ్గర ఇచ్చున్నాను, అంతా వెలుగులోకి వస్తాయి. నెక్స్ట్ 2వ తేదీ అక్కడ అయిన తర్వాత అక్కడ ఏమన్నా సిఐడి మంచి నిర్ణయం తీసుకున్నది, దొంగలనైతే వదలదు. పుణ్యం ఉంటుంది, నిజాలని రాయండి, నిజాలని దాచిపెట్టద్దు. శ్రీనివాసు వేసాడు కదా కేసు, ఒక్కసారన్నా శ్రీనివాసుని మాట్లాడతాం అని ఎవరు సాహసించరు, మన వాళ్ళు సాహసించరు. నిన్నుగా స్వామి నువ్వు మాట్లాడవు, ప్రెస్ మీట్ పెట్టనిస్తే కదా స్వామి. అదే ఆయన భానుప్రకాష్ రెడ్డి అది ఇప్పుడు చెప్పాడు. నువ్వేం చెప్పావు కరెక్టే, ఖండించలే. ఖండించాలంటే మళ్ళీ అప్పుడే నా మీద కేసు పెట్టేస్తే యాడ ఖండించే స్వామి? నా మీద కరెక్టే, నా మీద కేసు పెట్టేసి పోరాడతా స్వామి. మీరు నాకు అండగా నిలిచారు. ఈరోజు నేను యాడో ప్రెస్ మీట్ పెట్టాల్సింది మీరే పిలిచి పెట్టించారు, సంతోషం. వాస్తవాలని వెలుగులోకి దండి, వాస్తవాలను వెలుగులోకి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సెక్రటరీ లక్ష్మీదేవి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారం రోజులుగా కురిసిన భారీ వర్షానికి విషజ్వరాలు రాకుండా గ్రామంలోని శానిటేషన్ పనులు అలాగే జేసీబీలతో రోడ్లకు ఇరువైపులా పూర్తిగా శుభ్రం చేయించారు. అలాగే స్వర్ణముఖి నదిలో వరద నీరు ప్రవాహం పెరగడంతో సూచిక బ్యానర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అటువైపు వెళ్లకూడదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయత్ సెక్రటరీ చిగురువాడ గ్రామ పంచాయతీ ఈ మెంతా తుఫాను ప్రభావం వల్ల మన శానిటేషన్ ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో మాస్ ఏరియాస్ లో అలాగే రోడ్ సైడ్ స్వీపింగ్ కావచ్చు అవన్నిటిని కూడా స్పెషల్ శానిటేషన్ చేపించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన పై అధికారుల సూచనల మేరకు కూడా మేము శానిటేషన్ అనేది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ 5 days కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టుమారో కూడా మేము శానిటేషన్ అనేది కంటిన్యూస్ గా చేయిస్తాము. బ్యాక్లాగ్స్ ఎక్కడెక్కడే ఉన్నాయో వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా బ్లీచింగ్, స్ప్రేయింగ్, మలాథియాను ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది కంటిన్యూస్ గా. ఈ జ్వరాల ప్రభావం వలన మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్త కోసం మేము ఈ శానిటేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి అలాగే మన సర్పంచ్ గారు కూడా ప్రతి హ్యాబిటేషన్ లో ప్రతి వీధుల్లో స్పెషల్ శానిటేషన్ అనేది ఈ 11 మధ్యల గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. స్వీపింగ్ రోడ్స్ కావచ్చు, శానిటేషన్ బుషెస్ క్లియరెన్స్ కావచ్చు విత్ జేసీబీలతో సహాయంతో ఎక్కడైతే మన రోడ్ సైడ్ బుషెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేపించేసి ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడంతా కూడా ఆయిల్ బాల్స్ వదిలి బ్లీచింగ్, శానిటేషన్ అలాగే స్ప్రేయింగ్, ఫాగింగ్ అనేది చేపించడం జరుగుతుంది. ఈ 5 days అనేది కంటిన్యూస్ గా స్పెషల్ శానిటేషన్ అనేది అన్ని మజిలా గ్రామాలలో ఖచ్చితంగా చేయమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా మన ఉన్నటువంటి రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేపించి ఎక్కడైతే శానిటేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్, ఆయిల్ బాల్స్ మేము చేయిస్తున్నాము. అలాగే ఫాగింగ్ కూడా చేయిస్తాము. కొత్తూరులో కూడా రేపు వచ్చి కొత్తూరులో చేస్తాము. కొత్తూరు ఎండబ్ల్యూ ఇవంతా కూడా హ్యాబిటేషన్స్ అన్నిటి కూడా కవర్ చేయిస్తాము.
అలాగే మన స్వర్ణముఖి రివర్ దగ్గర కూడా మేము బ్యానర్స్ కట్టడం జరిగిందంటే నీటి ప్రవాహానికి ఎవరు కూడా అక్కడ ఈత ఆడడం కానీ వాటర్లో కూడా దిగడం కానీ అలాంటివి ఏవి చేయకూడదని చెప్పి ముందస్తు హెచ్చరిక కోసం అక్కడ బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చిగురువాడ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 5 మంది నిందితులకు ఉరిశిక్ష. చిత్తూరు 9వ అదనపు జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా ప్రారంభమైన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. భజన మండళ్లు గోవింద నామస్మరణతో మారుమురోగిన నడక మార్గం. దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలని తలంపుతోనే టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తుందన్న దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతులందరూ లబ్ధి పొందాలనేదే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఏపీ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి ఎంఆర్పల్లి కూడలి వరకు రన్ ఫర్ యూనిటీ ర్యాలీ. సమాజాభివృద్ధికి ఎన్సీసీ క్యాడెట్లు అందిస్తున్న సేవలు అభినందనీయం. దేశ ఐక్యత కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చిరస్మరణీయమన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.